భారతి చెప్పే కథలకు స్వాగతమండి. ఈరోజు నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు అరణ్యకుడు. చంద్రగిరి రాజు అమరపాలుడంటే ఎంతలేసి రాజులకు సింహస్వప్నం. అతనితో యుద్ధం చేసి ఓడని రాజులు లేరు. అతను అలా అజేయుడుగా నిలబడటానికి కారణం సేనలోని ఆటవిక దళాలు. ఈ ఆటవికల కుదురు చంద్రగిరి రాజ్యంలోని కేకారణ్యాలు. అక్కడ ఆటవికుల స్థావరాలు ఉండేవి. వారికి ఒక నాయకుడు ఉండేవాడు. చంద్రగిరి రాజ్యం కోసం అతను, అతని ప్రజలు ఏం చెయ్యమన్నా చేశారు. అమరపాలుడితో ఆటవిక నాయకుడు చాలా అన్యోన్యంగా ఉంటూ అతనికి ఏటా అటవీ సంపదతో పాటు మిరికల లాంటి యువకులను సైనికులుగా కూడా పంపేవాడు. వారితోనే అమరపాలుడు తన ఆటవిక సైనిక దళాలను నిర్మించుకుని దాపులో ఉన్న ఒక్కొక్క రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకుని ఆ రాజుల నుంచి కప్పం పుచ్చుకుంటూ వచ్చాడు. ఇలా కొంతకాలం జరిగినాక ఆటవికల నాయకుడు కొడుకు అరణ్యకుడు తమ జాతికి తీరని ద్రోహం జరుగుతున్నదని శంకించసాగాడు. ప్రతి ఏడు అమరపాలుడు మనుషులు వచ్చి అటవీ సంపదను, సేనలో చేరటానికి ఆటవిక యువకులను కప్పంలాగా పట్టుకుపోతారు. అతను తండ్రితో ఒకసారి వాదన వేసుకున్నాడు. మనం రాజుకు కప్పం ఎందుకు కట్టుతున్నాం? ఆయన మనల్ని ఎప్పుడు జయించాడు? మన సంపదను, మన యువకులను కొల్లగొట్టి మనను దరిద్రులుగాను, బలహీనులుగాను ఉంచే అధికారం రాజుకు ఎలా వచ్చింది? అరణ్యకుడి తండ్రి నవ్వి, రాజు వద్ద ఉన్న ఆటవిక దళాలు మనవి కావా? రాజు బలం మన బలం కాదా? రాజు మనవాడుగా ఉండగా మనకేసి ఎవరన్నా కన్నెత్తి చూడగలరా? అన్నాడు. నువ్వు పొరబడ్డావు. రాజు బలం మన బలం కాదు. మన బలమే రాజు బలం. మన దళాలు లేకపోతే రాజు ఇన్ని దేశాలు జయించగలుగునా? నువ్వు నేను స్వతంత్రులం కాదు, సామంతులం. రాజు మనుషులు వచ్చి కప్పం అడిగినప్పుడు మనం నిరాకరిస్తే అప్పుడు గాని నీకు నిజం తెలియదు అన్నాడు అరణ్యకుడు. ఆటవిక నాయకుడు చాలాసేపు ఆలోచించుకొని ఆటవికుల సభలో తాను నాయకత్వం వదులుకుంటున్నానని, ఇక నుంచి అరణ్యకుడు నాయకుడు అవుతాడని, అందరూ అతని ఆజ్ఞలు పాటించవలసి ఉంటుందని ప్రకటించాడు. తర్వాత కొద్ది రోజులకే రాజు మనుషులు వచ్చి ఏటా రాజుకు పంపే వెదురు బియ్యము, చందనపు చెక్కలు, పులి చర్మాలు, ఏనుగులు, 25 మంది యువకులు తీసుకుపోతామన్నారు. అరణ్యకుడు వాళ్లతో ఇలా స్పష్టంగా చెప్పాడు. మేము మీకు కప్పం కట్టవలసిన అవసరం లేదు. చంద్రగిరి రాజ్యం మీదే అయినట్టే మాదీను. మేం స్వతంత్ర జీవులం. కానీ మా యువకులందరూ మీ సైన్యంలో చేరి ఉన్న కారణం చేత చాలా దుర్బలులమై ఆత్మరక్షణ కూడా చేసుకోలేని స్థితికి వచ్చాం. ఇంక మీదట ఈ ఏర్పాటు సాగదు. మా అటవిక దళాలను మాకు తిప్పి పంపమని రాజుగారికి చెప్పండి. అటవీ సంపద ఆటవికులది. రాజుగారికి దారిద్ర్యం సంప్రాప్తమైతే మా సంపద మీద ఆధారపడవచ్చు. అలాగే రాజ్యానికి శత్రుభయం కలిగిన నాడు మా సైనిక దళాలు దేశ రక్షణకు పోరాడతాయి. ఈ విషయం నేను రాజుగారికి హామీ ఇస్తున్నాను. రాజుగారు మనుషులు వెళ్ళిన మర్నాడు రాజుగారి నుంచి అరణ్యకుడికి ఇలా తాకీదు వచ్చింది. ఆటవికులు స్వతంత్రులు కారు. అమరపాలుడి ఏలుబడిలో ఉన్నవాళ్ళు. ఆనవాయితీ ప్రకారం అటవీ సంపద 2 రోజులలో చేరని పక్షంలో సేనలో ఉన్న ఆటవిక దళాల వాళ్లను ఖైదులో పెట్టి తిండి పెట్టక మార్చి చంపడం జరుగుతుంది. ఆటవికుల స్థావరాలు నేలమట్టమవుతాయి. ఇది విని అరణ్యకుడికి ఆశ్చర్యం కలిగింది. అతను రాజదూతలతో మేం రాజుగారి సామంతులం కాము. మమ్మల్ని రాజుగారు గెలిచిన మీదట ఎవరికెవరు సామంతులో తేలిపోతుంది. కప్పం కట్టేది లేదు అని చెప్పాడు. అతను ఒక విధంగా అంచనా వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆ అంచనా ఏమిటంటే రాజు తన గూడెం మీదకి తమ ఆటవిక దళాలను పంపితే వాళ్ళని తిరిగిపోకుండా చూసుకుందామని. కానీ అలా జరగలేదు. గూడెం మీదకి వచ్చిన సైనికులలో ఆటవికుడు ఒక్కడూ లేడు. ఈ సైనికులను ప్రచ్ఛన్న యుద్ధంతో ఆటవికులు మట్టుబట్టారు. చాలామంది బందీలుగా చిక్కారు. యుద్ధానికి ఆటవిక దళాలు రాలేదేం
అని అరణ్యకుడు అడిగితే పట్టుబడిన సైనికులు వాళ్ళంతా ఖైదులో ఉన్నారని చెప్పారు. రాజుగారి తాకీదు విన్నప్పుడు కలిగిన అనుమానం అరణ్యకుడిలో మరింత బలపడింది. అతను కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తుండగా అనుకోని సంఘటన ఒకటి అతనికి తోడ్పడింది. కొందరు దొంగలు కీకారణ్యంలోకి ఒక మేనాతో సహా పోతూ ఆటవికుల కంటపడ్డారు. దొంగలకు ఆటవికులకు పోరాటం జరిగి దొంగలంతా పట్టుబడ్డారు. మేనాలో ఉన్నది రాజకుమార్తె. దొంగలు నిజంగా దొంగలు కారు. అరణ్యకుడు చిత్రవధ చేస్తానని భయపెడితే నిజం బయటపెట్టారు. రాజుగారి ఏక సంతానమైన కుమార్తెను అరణ్యంలోకి తీసుకుపోయి చంపమని మంత్రి వారిని నియోగించాడట. అరణ్యకుడికి ఒక్కసారిగా జ్ఞానోదయమయింది. అతని అనుమానం రూఢి అయిపోయింది. అతను మంత్రి పంపిన వారితో రాజకుమార్తె సంగతి చూసుకునే బాధ్యత నాది. ఆమె ఇక మా గూడెం మనిషే అనుకోండి. పోతే మీరు నాకు శుభవార్త తెచ్చారు గనక మిమ్మల్ని విడిచిపుచ్చుతాను. నాది మంత్రిగారిది ఒకటే ఆశయం. ఆయనను సింహాసనం మీద కూర్చోబెట్టటానికి నేను సిద్ధమే. నాతో సంప్రదించడానికి ఆయనను ఒక్కసారి రమ్మనండి. మా మధ్య ఒప్పందం జరగటం ఆయనకు నాకు కూడా లాభం అని అన్నాడు. ఈ మాట తెలుస్తూనే మంత్రి అరణ్యకుణ్ణి చూడటానికి వచ్చాడు. అరణ్యకుడు మంత్రిని చంపేసి రాజకుమార్తెను వెంటబెట్టుకుని రాజుని చూడబోయాడు. రాజకుమార్తె అపహరణము, మంత్రి చావు గురించి విని రాజు ఎంతో నొచ్చుకుని, మీ ఆటవికులు నాకు ఎన్నో విజయాలు చేకూర్చి పెట్టారు. అవన్నీ ఒక ఎత్తు, నువ్వు నన్ను ఒంటరిగా పెద్ద కుట్ర నుంచి కాపాడటం ఒక ఎత్తును. మంత్రి ఏమి చేస్తున్నది నేను సరిగా గమనించక పరిస్థితి విషమించనిచ్చాను. మీ ఆటవికులు నాకు సామంతులని నేనెన్నడూ అనలేదు. నీ తండ్రి నా పైగల ప్రేమ కొద్దీ మీ సంపదను యువకులను నా వశం చేస్తూ వచ్చాడు. దాన్ని నువ్వు వ్యతిరేకించావంటే అది నీ తప్పు కాదు. మీ ఆటవిక సైనికులను మంత్రి చెరలో పెట్టించడం కూడా నాకు తెలియకుండానే జరిగింది. వారిని తీసుకుపో అన్నాడు. లేదు మహారాజా, వాళ్లను మీ వద్దనే ఉండనియ్యండి అని అరణ్యకుడు రాజు వద్ద సెలవు పుచ్చుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అమరపాలుడు పంపిన తాకీదు విని అరణ్యకుడికి కలిగిన అనుమానమేమిటి? తమ గూడెం మీద దాడి జరిగిన మీదట అది ఎందుకు బలపడింది? రాజకుమార్తె ఉదంతంతో అది ఎలా రూఢి అయ్యింది? తనలాగే మంత్రి కూడా రాజు పతనం కోరుతున్న సంగతి ఎలా తెలిసింది అతనికి? తెలిసినవాడు మంత్రిని పిలిపించి ఎందుకు చంపాడు? అంతా అయినాక అరణ్యకుడు తండ్రినాటి ఆనవాయితీని పూర్తిగా ఎందుకు ఆమోదించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు తన తండ్రి రాజు పట్ల స్నేహంతో కాక దాస్య బుద్ధితో ప్రవర్తించాడనుకోవటంలో కొంతవరకు అరణ్యకుడు పొరపాటు పడ్డాడు. కానీ ఆ పొరపాటుకు కారణం లేకపోలేదు. రాజు మనుషులు కప్పంలాగా పట్టుకుపోతున్నది అతను సహించలేక తాను నాయకుడు కాగానే దాన్ని నిరాకరించాడు. రాజు ఏం చేస్తాడో దాన్ని బట్టి తండ్రి వైఖరి నిజమో కాదో తెలుసుకుందామని అతని ఉద్దేశం కావచ్చు. కానీ రాజుగారు ఈ కప్పం కోసం ఆటవిక దళాలను ఖైదులో పెట్టి తిండికి మార్చి చంపుతానంటాడని అతను కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ దళాలను చంపుకోవటం కన్నా రాజుకు ఆత్మహత్య ఉండదు. అందుచేత అది రాజు పంపిన సందేశమేనా అని అతనికి సందేహం కలిగింది. ఆటవిక సైనికులు చెరలో ఉన్నారని మంత్రి పంపిన మనుషులు చెప్పినాక ఇది మంత్రి ఆలోచనే అని, అతను రాజును నాశనం చేయటానికి ఎత్తు వేస్తున్నాడని అరణ్యకుడు స్పష్టంగా గ్రహించాడు. తన సందేశం విని ఎప్పుడైతే మంత్రి వచ్చాడో అప్పుడే అతను రాజద్రోహి అని తేలిపోయింది. తరువాత అరణ్యకుడు మంత్రిని చంపి రాజును తమ సైనికులను రక్షించుకొని తన తండ్రి అమలు జరిపిన ఆనవాయితీ ఆమోదించడం తప్ప ఇంక చెయ్యదగినది ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు గాత్ర పరీక్ష. వసంత దేశాన్ని ఏలిన కాంతివర్మ అమితమైన సంగీత ప్రయత్నం కలవాడు. అతను రోజు సంగీతం విని ఆనందించాలనుకునేవాడు. అయితే ఆయన ఒకరోజు పాడిన వాడి చేత
మళ్ళీ పాడించేవాడు కాదు. కారణం ఎవరి పాట విన్నా అందులో ఏదో లోపం ఉందనిపించేది. ముఖ్యంగా పాడేవాడి గాత్రం శ్రావ్యంగా ఉండాలి. కానీ ఎవరి కంఠం ఎంత శ్రావ్యంగా ఉన్నదనే విషయం రాజు గాని, సభికులు కానీ నిష్కర్షగా నిర్ణయించలేకపోయేవారు. రోజు పాటల కచేరీలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకు ఒక కొత్తవాడు వచ్చి పాడుతున్నాడు. కొన్ని కంఠాలు మరీ దుర్భరంగా ఉండి రాజును, సభికులను చాలా బాధ పెట్టేవి. అయినా రాజు తన సంగీత ప్రియత్వాన్ని వదులుకోలేకపోయాడు. ఇలా ఉండగా ఒక రాత్రి కాంతివర్మకు కలలో సరస్వతీదేవి కనిపించి, దక్షిణంగా అరణ్యాలలోకి వెళితే ఒక మర్రి చెట్టు కింద ఒక మహిమగల వీణ ఉన్నది. దాన్ని తెచ్చుకో. దానివల్ల ఉపయోగం ఏమిటంటే, దాన్ని ఎదురుగా పెట్టుకుని ఎవరైనా పాడితే వారి కంఠస్వరం ఎలా ఉన్నది అది చెబుతుంది. అంతేకాదు పాడిన వాళ్ళు తమ కంఠస్వరానికి అనుగుణమైన రూపం కూడా పొందుతారు అని చెప్పి అదృశ్యమయ్యింది. అది కల అని నిద్ర లేచినాక గాని కాంతివర్మకు తెలియలేదు. అయినా ఆ కల ఎంత వాస్తవంగా తోచిందంటే మర్నాడు దేవి చెప్పిన ప్రకారమే అరణ్యంలోకి వెళ్ళి మర్రి చెట్టును సులువుగానే కనుక్కున్నాడు. దాని కింద వీణ ఉండనే ఉన్నది. అతను ఆ వీణను తీసుకుని తిరిగి వచ్చి దాన్ని పుష్పాలతో పూజించి సంగీత సభ జరిగే చావడిలో మధ్యగా ఉంచాడు. ఆ రోజు మొదలు రాజుగారి సముఖాన పాడటానికి వచ్చిన వాడికి ఆ వీణ గురించి చెప్పడం జరిగింది. పాడిన వాని కంఠం గురించి వీణ తన అభిప్రాయం చెబుతుంది. అది చెప్పే అభిప్రాయానికి అనుగుణమైన రూపు పాడిన వారికి వచ్చేస్తుంది. ఈ హెచ్చరికని అర్థం చేసుకోకనే, లక్ష్య పెట్టకనే మొదట పాడిన వాణ్ణి గురించి వీణ గార్ధప స్వరం అన్నది. వెంటనే ఆ గాయకుడు గాడిదగా మారిపోయి ఓండ్ర పెట్టుతూ సభ నుంచి పారిపోయాడు. ఇది జరిగిన తరువాత 3 రోజుల పాటు గాయకులు వీణకు భయపడి పాట కచేరీ చెయ్య సాహసించలేదు. కానీ 4గో రోజు ఎక్కడి నుంచో గాన కళాకోవిద బిరుదాంకితుడు ఒకడు వచ్చి వీణ ముందు పాడాడు. అతను ఆపగానే వీణ గేదె గొంతు అన్నది. వెంటనే గాన కళాకోవిదుడు దున్నపోతుగా మారి అరుస్తూ పరిగెత్తిపోయాడు. ఆ మర్నాడు మరొకడు వీణ తనకు ఆక్షేపణ చెప్పలేదు అనుకుని సాహసించి పాడాడు. కుక్క కంఠం అన్నది వీణ. వెంటనే ఆ పాడినవాడు కుక్కగా మారిపోయి మొరుగుతూ సభ నుంచి పారిపోయాడు. ఇదంతా చూస్తుంటే రాజకుమారి కలకంటికి మండుకొచ్చింది. ఈసారి ఆమె వీణ ముందు కూర్చుని పాడింది. ఆమె కంఠం చాలా మధురమైనది కావటం చేత చాలా కాలానికి సభికులు ఆమె పాటతో తన్మయులయ్యారు. ఆమె పాట పాడగానే వీణ కోకిల స్వరం అన్నది. వెంటనే రాజకుమారి కోకిలగా మారి కూస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. సభలో అందరికీ పట్టలేని ఆగ్రహావేశం వచ్చింది. అందరూ వీణ మీద పడి దాన్ని విరిచి చిన్న చిన్న పేళ్లు చేసేశారు. అప్పటికి కోపం తీరక రాజు ఆ పేళ్లను కాల్చి బూడిద చేశాడు. వెంటనే వీణ మూలంగా రూపాలు మారిన వారందరికీ యథారూపాలు వచ్చాయి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సాక్షాత్తు సరస్వతీదేవి ప్రసాదించిన వీణ వల్ల సంగీత ప్రియుడైన రాజుకు కించిత్తు ఉపయోగం లేకపోగా దాని మూలంగా ఎంత అనర్థం జరగటానికి కారణమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు కాంతివర్మను సంగీత ప్రియుడు అనటానికి ఆధారం కనపడదు. అతని సంగీత లోలత్వం వ్యసనం అని తోస్తుంది. మద్యానికి అలవాటు పడి మానలేనివాడు ఏది దొరికితే అది తాగవచ్చినట్టుగా కాంతివర్మ పాడతానని వచ్చిన ప్రతి వాడి చేత పాడించుకుని బాధ అయినా పడ్డాడు. కానీ మంచి సంగీతమే వింటానని తీర్మానించుకోలేదు. సంగీత ప్రియుడు మంచి సంగీతమే వింటాడు. అతనికి కలలో కనిపించింది నిజంగా సరస్వతీదేవే అయిన పక్షంలో ఆమె అతనికి జ్ఞానోదయం కలిగించడానికే ఆ వీణను ఇచ్చింది అనుకోవాలి. ఎందుకంటే కంఠ మాధుర్యాన్ని నిర్ణయించటానికి రసజ్ఞుడైన వాడి చెవి కన్నా గొప్పది లేదు.
పాటలోని శ్రావ్యత్వాన్ని కొలవటానికి కృత్రిమ సాధనాలు పనిచెయ్యవు. చివరకు కాంతివర్మకు ఆ సంగతి తెలిసి వచ్చి ఉండాలి అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు వామనులు. వామనులు హిమగిరి అరణ్యాలలో నివసించిన ఒక జాతి వాళ్ళు. వారి జీవిత విధానం అరణ్యానికి, వారి అవసరాలు అరణ్యంలో దొరికే సంపదకు అనుకూలంగా ఏనాడో అమరటం చేత ఎన్ని వందల ఏళ్లు గడిచినా వారి జీవితంలో మార్పు లేదు. వారికి నాగరికత గురించి ఏమీ తెలియదు. అయితే వారి నాయకుడైన పులిదొర కొడుకు కొండడు అనేవాడు దూరాన ఉన్న విజయపురి రాజ్యానికి వెళ్ళి అక్కడి నాగరికత గురించి తెలుసుకొని అలాంటి జీవితం గడపాలన్న ఆశతో విజయపురి రాజైన చండసేనుడు కొలువులో చేరాడు. కొంతకాలం గడిచింది. కొండడికి తన తండ్రిని చూడాలి అనిపించింది. అంతేకాక తను పూర్తిగా అర్థం చేసుకున్న నాగరికతను తన జాతికి చెందిన వామనులలో కూడా ప్రవేశపెట్టి వారిని పైకి తేవాలని కూడా కొండడు గాఢంగా వాంఛించాడు. కొడుకు తనతో చెప్పకుండా వెళ్ళిపోయినప్పటి నుంచి పులిదొర తన కొడుకు మీద పెట్టుకున్న ఆశలన్నీ కూలిపోగా బెంగపడి మంచం పట్టాడు. తిరిగి కొడుకు కనపడగానే అతని ప్రాణం లేచి వచ్చినట్టయి, నాయనా, నేను చెప్పినట్టు మన జాతికి నాయకుడుగా ఉండు అని కొడుకు భుజం తట్టి కిందపడి ప్రాణం వదిలాడు. వామనులు పులిదొర ఆశయాన్ని పాటించి కొండణ్ణి తమ కొత్త నాయకుడిగా స్వీకరించారు. అయితే కొండదొర తమ జాతికి నాయకుడు అవుతూనే తమ అరణ్యాన్ని నరకమని ఉత్తరవిచ్చాడు. వామనులకిది వట్టి ఉన్మాదంగా తోచింది. అయినా నాయకుడు ఆజ్ఞ శిరసా వహించి వాళ్ళు అరణ్యాన్ని నరికారు. కొండదొర అరణ్యం నరికించి కలపను, ఇతర వస్తువులను విజయపురికి పంపి అమ్మించి ఆ డబ్బుతో వామనులకు ఆధునికమైన ఇళ్ళు, ఇతర నాగరిక సౌకర్యాలు కలిగించడానికి పూనుకొని వాళ్ల పాతగూడు నాశనం చేయించాడు. హిమగిరి అరణ్యాలు హిమపురిగా మారాయి. కొండదొర తన జాతి వాళ్లను విజయపురికి వెళ్ళి నాగరికమైన వృత్తులు చేసుకుని డబ్బు సంపాదించమన్నాడు. వామనులకు నాగరికత నచ్చలేదు. లోగడ తాము ఉపయోగించే వస్తువులు కరువయ్యాయి. ఇప్పుడు ప్రతి దానికి డబ్బు కావాలి. కానీ వామనులు కోరే అటవీ సంపద డబ్బుకు కూడా దొరకడం లేదు. అడవి పోగానే అవి పోయాయి. వాళ్ళ జాతి జీవితంలో మొదటిసారిగా వామనులు పస్తులుండే పరిస్థితి కూడా ఏర్పడింది. వామనులలో మల్లు అనేవాడు బయలుదేరి కొండదొరకు వ్యతిరేకంగా వామనులను రెచ్చగొట్టసాగాడు. అది చూసి కొండదొర భయపడి వామనులకు కావలసిన అటవీ సంపదను విజయపురి రాజు సహాయంతో తెప్పించి హిమపురిలో దుకాణాలలో అమ్మించనారంభించాడు. అయితే అవి అందరికీ చాలేవి కావు. వాటి కోసం జనం ఎగబడి తొక్కిసలాడుకునేవారు. అయినా కొందరికి అవి లభించేవి కావు. దీన్ని గురించి కొండదొర దగ్గర ఆక్షేపణ తెలిపాడు. అప్పుడు కొండదొర ఒక విచిత్రమైన ఏర్పాటు చేశాడు. మితంగా లభించే అటవీ సంపదను మనిషికి ఎంత అని లెక్క చొప్పున లెక్క కట్టి పంచాడు. అలా పంచగా వచ్చిన సరుకు ఎవరికీ సరిపోకపోయింది. మల్లుకి ఒక అనుమానం పట్టుకున్నది. తమ అడవులు ధ్వంసం కాగా అటవీ సంపద అంతా పోయింది కదా, ఇప్పుడు వచ్చే ఈ సరుకు ఎక్కడి నుంచి వస్తున్నది? మల్లు ఆ విషయం ఆరా తీయగా ఆ వస్తువులను చండసేన మహారాజు పంపుతున్నాడని, అయితే అవి విజయపురిలో దొరకవని, విజయపురి సమీపంలో ఉండే మందగిరి అరణ్యాలలో దొరుకుతాయని తెలిసింది. మల్లు వామనులు అందరినీ మందగిరికి పదమన్నాడు. వాళ్ళు కూడా మల్లుదొర నాయకత్వం కింద మందగిరి అరణ్యాలలో తమ స్థావరం ఏర్పాటు చేసుకుని పూర్వంలాగే సుఖంగా జీవించి నిశ్చయించారు. ఈ సంగతి తెలిసి కొండదొర మల్లుదొర నాయకత్వం కింద తాను కూడా మందగిరి అరణ్యాలకు వస్తానన్నాడు. కానీ వామనులు అతన్ని జాతి నుంచి పూర్తిగా వెలివేసి నువ్వు మాతో ఉండతగవు అని మల్లుదొర వెంట వెళ్ళిపోయారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కొండదొర వామనులకు అన్ని కష్టాలు ఎందుకు తెచ్చిపెట్టాడు? వామనుల జీవిత విధానం మీద అసహ్యం పుట్టినట్టే
వామనుల జాతి మీద కూడా అసహ్యం పుట్టిందా? వామనులు ఆటవిక జీవితాన్ని వదిలిపెట్టి నాగరికత అలవాటు చేసుకోవడానికి ఎందుకు నిరాకరించారు? నాగరికత ఒక మెట్టు పైదే కదా! తమను నాగరికులను చెయ్యటానికి ప్రయత్నించినందుకు కొండదొర మీద కృతజ్ఞత లేకపోగా అతన్ని వాళ్ళు ఎందుకు వెలివేశారు? అటవికులలో వెలికన్నా పెద్ద శిక్ష లేదు కదా! ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు కొండదొర తాను ఉన్నత సంస్కారం అని గుర్తించిన నాగరికతను తన జాతికంతకు కలిగించాలని ప్రయత్నించాడు. అంతేకాక చిట్టచివరకు వాళ్ళు మల్లుదొరను నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు వాళ్ళ వెంట మామూలు మనిషిగా వెళ్ళటానికి కూడా సిద్ధమయ్యాడు. వీటిని బట్టి కొండదొరకు స్వజాతి మీద ఎంత అభిమానం ఉన్నది స్పష్టంగా తెలుస్తుంది. చివరలో వామనులు అతన్ని వెలివేయటం వాళ్ళ దృష్టిలో పెద్ద శిక్ష కావచ్చు గాని కొండడికి పెద్ద శిక్ష కాదు. అతను సంస్కారం రీత్యా వామనులను ఎప్పుడో వదిలివేశాడు. అతను నాగరిక జీవితం జీవించగలడు కూడా. పోతే వామనులు నాగరికతను నిరాకరించడానికి కారణం ఉన్నది. వారి అవసరాలు, ఆచారాలు, నమ్మకాలు నాగరికతకు అనువుగా ఉండేవి కావు. ఆటవిక జీవితం వారికి పూర్తి సంతృప్తిని ఇస్తున్నంత కాలము అందులో వేసమెత్తు మార్పును కూడా వాళ్ళు సహించరు. ఈ సంగతి గ్రహించక తనలో ఎలాంటి భావ పరివర్తన కలగటం చేత తనకు నాగరికత నచ్చిందో గుర్తించక కొండడు వామనులకు కష్టాలు తెచ్చిపెట్టాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు సైనికుడి ప్రవర్తన. కౌశాంబి నగరానికి చెందిన కుమారవర్మ అనే క్షత్రియ యువకుడు అనేక దేశాలలో కిరాయి సైనికుడిగా పనిచేసి చాలా ధనం సంపాదించాడు. అప్పుడు అతనికి స్వదేశం మీద గాలి మళ్ళింది. కౌశాంబి నగరానికి వెళ్ళి యోగ్యురాలైన భార్యను పెళ్లాడి తాను సంపాదించిన డబ్బుతో సుఖంగా జీవించదలచి కుమారవర్మ బయలుదేరాడు. దారిలో కుమారవర్మకు ధనగుప్తుడు అనే వర్తకుడు కలిశాడు. ధనగుప్తుడిది కూడా కౌశంబియే. అతను సుప్రసిద్ధుడైన వర్తకుడు, కోటీశ్వరుడు. ధనగుప్తుడి వెంట అతని కుమారుడు నందగుప్తుడు కూడా ఉన్నాడు. నందగుప్తుడు తన తండ్రి వెంట దేశాలు తిరిగి వర్తక సరళి నేర్చుకోవటం అదే మొదటిసారి. కొడుకును చాలా తిప్పి ఉండటం చేత ధనగుప్తుడు తనకు ఇంకా తిరగాలని ఉన్నా కొడుకు కోసం కౌశాంబికి తిరిగి పోదామనుకుంటుండగా కుమారవర్మ తటస్థపడ్డాడు. కుమారవర్మ ఆరితేరిన యోధుడు. అతను కూడా కౌశాంబికే పోతున్నాడు. అందుచేత ధనగుప్తుడు తన కొడుకును కుమారవర్మకు అప్పజెప్పి తాను మరికొన్ని దేశాలలో వర్తకం చేసేందుకు బయలుదేరుతూ కొడుకుకు కొంత ధనం ఇచ్చాడు. కుమారవర్మతో పాటు నందగుప్తుడు కౌశాంబికి బయలుదేరాడు. మధ్యదారిలో వారికి ఒక నగరం తగిలింది. ఆ ప్రాంతంలో వజ్రాల గనులు ఉండటం చేత అక్కడ వజ్రాలు చౌక. అక్కడ వజ్రాలు కొని కౌశాంబిలో మంచి ధరకు అమ్మవచ్చును అనుకుని నందగుప్తుడు కుమారవర్మను వెంటబెట్టుకుని వజ్రాల వర్తకుడు వద్దకు వెళ్ళి వజ్రాలు బేరం చేశాడు. నందగుప్తుడికి తండ్రి ఇచ్చిన డబ్బుతో 4 వజ్రాలు మాత్రమే కొనటానికి వీలు అయ్యింది. మా తండ్రి వద్ద నుంచి ఇంకా ఎక్కువగా డబ్బులు తీసుకుని ఉంటే ఇంకా ఎక్కువగా వజ్రాలు కొని మరింత లాభం పొంది ఉందును కదా అన్నాడు నందగుప్తుడు బాధగా. నీకు కావాలంటే నా దగ్గర డబ్బు ఉన్నది. దారిలో నాకు అది ఎలాగూ ఉపయోగపడదు. దాంతో వచ్చినన్ని వజ్రాలు కొనుక్కుని కౌశాంబి వెళ్ళినాక వాటిని అమ్మి నా డబ్బు నాకు ఇచ్చేయవచ్చు అన్నాడు కుమారవర్మ ఉదారంగా. కుమారవర్మ వద్ద ఉన్న డబ్బు అరువు తీసుకుని దానితో నందగుప్తుడు మరి 4 వజ్రాలు కొనుక్కున్నాడు. వాళ్ళు ముందుకు సాగారు. కౌశాంబికి ఇంకా ఒక్కరోజు ప్రయాణం ఉందనగా వాళ్ళు ఒక అడవిలో ప్రవేశించారు. అనుకున్న ప్రకారం చీకటి పడే లోపుగా వారు అడవి దాటలేకపోయారు. ఆ రాత్రి వాళ్ళు అడవిలోనే గడపవలసిన పరిస్థితి వచ్చింది. నందగుప్తుడికి పెద్ద భయం పట్టుకున్నది. ఆ అడవి దొంగలకు ప్రసిద్ధి. తన వద్ద 8 వజ్రాలున్నాయి. దొంగలు వాటిని దోచుకుంటే
తన డబ్బు పోవటం మాట అటుంచి, తాను కుమారవర్మకు నిష్కారణంగా బాకీ చెల్లించుకోవలసి వస్తుంది. కుమారవర్మ వద్ద కత్తి ఉన్నది. కానీ అతను తనను దొంగల బారి నుంచి కాపాడడానికి అతని ప్రాణం అడ్డు వేస్తాడని ఏమిటి? అతని డబ్బుతో తాను వజ్రాలు కొని ఉండటం చేత అతని దగ్గర దొంగలు దోచుకునేటందుకైనా ఏమీ లేదు. కుమారవర్మకు తాను బాకీ పడకుండా చూసుకోవటం కన్నా నందగుప్తుడికి మరో దారి కనిపించలేదు. అతని వజ్రాలు అతనికి ఇస్తే వాటి కోసమైనా అతను దొంగలతో పోరాడవచ్చు. ఆ విధంగా తాను కూడా లాభం పొందవచ్చు. ఇలా అనుకుని నందగుప్తుడు కుమారవర్మతో, వర్మ, నీ డబ్బుతో వజ్రాలు కొని వాటి మీద నేను లాభం పొందటం చాలా అన్యాయము అనిపిస్తుంది. నా అంతరాత్మ అందుకు ఒప్పుకుండా ఉన్నది. నీ వజ్రాలు నువ్వే తీసుకో. కౌసంబిలో అమ్ముకుని ఆ లాభం నువ్వే ఉంచుకో అంటూ 4 వజ్రాలు తీసి కుమారవర్మకు ఇచ్చేశాడు. నందగుప్తుడు ఏ ఉద్దేశంతో ఇలా చేశాడో కుమారవర్మకు అర్థమయ్యింది. అతను నందగుప్తుడితో, నా దగ్గర ఈ వజ్రాలు ఉండటం చేత నాకు దొంగల భయం ఉన్నది. నన్ను నేను రక్షించుకుంటాను. నిన్ను నువ్వు రక్షించుకో. నేను రక్షించగలనని మాట ఇయ్యలేను అంటూ తన గుర్రాన్ని ఎక్కి వెళ్ళిపోబోయాడు. నందగుప్తుడు చాలా భయపడి తనను విడిచిపెట్టి పోవద్దని కుమారవర్మను బతిమాలాడు. ఒక షరతు మీద నిన్ను కౌసంబికి క్షేమంగా చేర్చే బాధ్యత నేను వహిస్తాను. అందుకు ప్రతిఫలంగా నీ వజ్రాలలో 2 నాకివ్వవలసి ఉంటుంది అన్నాడు కుమారవర్మ. నందగుప్తుడు ఒప్పుకున్నాడు. ఆ రాత్రి క్షేమంగానే గడిచింది. మర్నాడు తెల్లవారగానే వారు బయలుదేరి ఆ రోజు చీకటి పడేలోగా కౌసంబి చేరుకున్నారు. నందగుప్తుడు తన 4 వజ్రాలలో 2 కుమారవర్మకు ఇచ్చుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కుమారవర్మ దుష్ప్రవర్తనను ఏమనాలి? నందగుప్తుడు స్వార్థపరుడు కావచ్చు, కాని అతడిది వర్తకుడికి సహజమైన స్వార్థం. అతను కుమారవర్మకు ఎలాంటి ద్రోహము తలపెట్టలేదు. అతని డబ్బుతో కొన్న వజ్రాలు అతనికి తిరిగి ఇచ్చి వాటి పూచి తనకు లేకుండా చేసుకున్నాడు. కుమారవర్మ వద్ద ధనం ఉండి ఉంటే అతనికి దొంగల భయం ఎంత ఉండేదో వజ్రాలు ఉన్నందున అంతకన్నా ఎక్కువ ఉండదు. అందుచేత నందగుప్తుడి ప్రవర్తనలో వంక పెట్టటానికి లేదు. కుమారవర్మ అలా కాదే, నందగుప్తుని రక్షిస్తానని అతని వజ్రాలలో సగం కాజేశాడు. ఇది అధర్మం కాదా? వజ్రాలు కొనటానికి గాను కుమారవర్మ నందగుప్తుడికి తన డబ్బు ఇయ్యటంలో కనిపించిన ఔదార్యం కపటమైనది కాదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇందులో నందగుప్తుణ్ణి కాని కుమారవర్మను కాని మెచ్చుకునేటందుకు తప్పు పట్టటానికి ఏమీ లేదు. ఎవ్వరి వృత్తి ధర్మం వారు అనుసరించారు. కుమారవర్మ తన డబ్బు నందగుప్తుడికి ఇయ్యటంలో ఔదార్యం ఏమీ లేదు. తక్కువ ధరలో కొని ఎక్కువ ధరకు అమ్మటం కుమారవర్మ వృత్తి ధర్మం కాదు. కౌసంబి చేరిన దాకా తనకు తన డబ్బుతో పని లేదని అతను చెప్పనే చెప్పాడు. కుమారవర్మ వద్ద డబ్బు తీసుకున్న నందగుప్తుడు అతనికి వజ్రాల రూపంలో తిరిగి ఇచ్చి లాభం చేసుకోమనటం సబబు కాదు. అతను అలాంటి పని చేయదలిస్తే నందగుప్తుడి వెనుక తానే 4 వజ్రాలు కొనుక్కునేవాడు. నందగుప్తుడి ప్రవర్తన కుమారవర్మకు చీకాకు కలిగించింది. అతను నందగుప్తుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చడానికి ప్రతిఫలం అడిగితే అది అతని వృత్తి ధర్మమే కాని మరోటి కాదు. అతను సంపాదించిన డబ్బంతా అలాగే సంపాదించాడు. కుమారవర్మ తనను రక్షించగలిగి కూడా రక్షించడు అనుకోవటంలో కూడా నందగుప్తుడు తన సంకుచిత బుద్ధి బయటపెట్టాడు. అతని వృత్తి నుంచే అలాంటి సంకుచిత బుద్ధి ఏర్పడింది. స్వార్థం చూసుకోకుండా ఎవరూ ఇతరులకు సాయపడరు అన్నది వర్తకుడి దృక్పథం అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు మానవత్వం. ఒకప్పుడు కాంచీపురం అనే నగరంలో ఒక పగటి దొంగ బయలుదేరి అతి చాకచక్యంతో దొంగతనాలు చేయసాగాడు. పట్టపగలు బేరం జరుగుతున్న దుకాణాలలో కొనవచ్చిన వారి డబ్బు, దుకాణదారు డబ్బు మాయమయ్యేది. ఇలాంటి దొంగతనాలే సత్రాలలో కూడా జరిగేవి. దొంగను చూసిన వారు లేరు.
డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు కూడా తమ డబ్బు ఎప్పుడు, ఎక్కడ పోయినది చెప్పలేని స్థితిలో ఉండేవాళ్ళు. రైతులు, వర్తకులు, రాజోద్యోగులు ఈ పగటి దోపిడీకి గురి అయ్యేవాళ్ళు. ఇంట్లో ఉన్నప్పుడు వారి సొత్తుకు ఎలాంటి ప్రమాదము ఉండేది కాదు. ఈ దొంగతనాలను గురించి నగర పాలకుడికి ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాయి. అతను దొంగ ఆచూకీ తెలుసుకోవటానికి చారులను నియమించాడు. కానీ లాభం లేకపోయింది. ఆ దొంగ పేరు గంగు. అతన్ని చూసి దొంగ అని ఎవరు అనుకోలేరు. అతని హస్తలాఘవం అత్యద్భుతం. గంగును అధికారులు పట్టలేకపోవటానికి కారణం అతను మామూలు దొంగ కాడు. మామూలు దొంగలు దొంగతనాలు చేసే పరిస్థితులలో అతను దొంగతనాలు చెయ్యడు. అతని చేత దోచుకోబడేవారు అతన్ని చూసి దొంగ అనుకోరు. గంగును పట్టాలంటే ఈ విషయాలు గమనించాలి. ఒకసారి గంగు నడివీధిలో ఒక వ్యక్తి నుంచి డబ్బు సంచి తస్కరించాడు. అందులో డబ్బుతో పాటు ఒక ఉత్తరం కూడా ఉన్నది. అది ఒక స్త్రీ రాసిన ఉత్తరం. తన భర్త చావు బ్రతుకులలో ఉన్నాడని, చికిత్సకు డబ్బు అవసరమని, దాన్ని వెంటనే పంపి తన పసుపు కుంకాలు నిలబెట్టమని ఆ స్త్రీ తన అన్నకు హృదయ విదారకంగా రాసింది. ఆ లేఖ చదివిన మీదట గంగుకు కంపరం పుట్టింది. అతను తాను దొంగిలించిన డబ్బు తీసుకుని లేఖ వ్రాసిన స్త్రీ ఇంటికి వెళ్ళాడు. అతను ఇంట్లోకి అడుగుపెట్టగానే రక్షక భటులు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. అదే సమయంలో గంగు ఏ వ్యక్తి దగ్గర సంచి తస్కరించాడో ఆ వ్యక్తి లోపల నుంచి వచ్చాడు. అతను మారువేషంలో ఉండిన నగర పాలకుడే. పగటి దొంగను పట్టుకునేటందుకు ఆయన నెల రోజులుగా డబ్బు సంచితో మారువేషంలో తిరుగుతున్నాడు. ఇంతకాలానికి అతని ఎత్తు పారింది. పగటి దొంగ దొరికిపోయాడు. న్యాయస్థానంలో గంగు విచారణ జరిగింది. అతనే పగటి దొంగ అని రుజువయ్యింది. కానీ నగర పాలకుడు గంగును శిక్షించలేదు. ఇక ముందు దొంగతనాలు చెయ్యను అని గంగు చేత ప్రమాణం చేయించి అతన్ని వదిలేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నగర పాలకుడు అంత శ్రమపడి పగటి దొంగను పట్టి కూడా శిక్షించకుండా ఎందుకు విడిచిపెట్టాడు? పగటి దొంగను శిక్షించే ఉద్దేశం లేకపోతే అతన్ని పట్టుకోవటము, విచారించటము దేనికి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, పగటి దొంగ పట్టుబడటంలో నగరపాలకుడు పడిన శ్రమ ఏమీ లేదు. దొంగ ఎంతో మానవత్వం గలవాడైతే తప్ప నగరపాలకుడు ఎత్తు పారే అవకాశం లేదు. మానవత్వం కలిగిన కారణంగా దొంగ దొరికిపోతే అతన్ని తీవ్రంగా శిక్షించడం సాధ్యం కాదు. నగరపాలకుడు గంగుకు స్వల్ప శిక్ష అయినా వెయ్యకపోవటానికి, అతని విచారణ బహిరంగంగా జరపటానికి తగిన కారణం ఉన్నది. గంగు ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. అతని ముఖం 10 మందికి తెలిసిన తరువాత అతను పగటి దొంగతనాలు చెయ్యడం సాధ్యం కాదు. ఇతనే పగటి దొంగ అని అందరికీ తెలియగలందులకు నగరపాలకుడు బహిరంగ విచారణ జరిపాడు. అతను ఎవరో అందరికీ తెలిసినాక అతను దొంగతనాలు చేయటం సాధ్యం కాదు కనుక అతన్ని శిక్షించకుండా వదిలేశాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు శాంతుడి యుద్ధకాంక్ష. శ్రీకేతుడు విక్రమపురం అనే చిన్న దేశానికి రాజు. విక్రమపుర రాజులందరూ చాలా కాలంగా విదర్భ రాజ్యానికి సామంతులు. వారు విదర్భకు కప్పం కట్టుతూ వచ్చారు. శ్రీకేతుడు తన తండ్రి తాతల కన్నా గొప్ప యోధుడు. ప్రతాపంలో విదర్భరాజు అతనితో ఎంత మాత్రము పోలడు. అందుచేత అంతరంగికులు శ్రీకేతుణ్ణి విదర్భ మీద యుద్ధం చెయ్యమని, యుద్ధంలో గెలిచి విక్రమపురాన్ని స్వతంత్ర రాజ్యం చెయ్యమని సలహా ఇచ్చారు. అయితే శ్రీకేతుడు అందుకు ఒప్పుకోలేదు. అతను శాంతి కాముకుడు. మన దేశానికి ఇప్పుడేం లోటు వచ్చింది? కప్పం తీసుకుని విదర్భరాజు మనకు శత్రుభయం లేకుండా కాపాడతాడు. మనది ఒకసారి స్వతంత్ర రాజ్యం అయినాక విదర్భతోనే కాక అనేక పరిసర రాజ్యాలతో యుద్ధాలు చేస్తూ ప్రజలను అష్ట కష్టాలకు గురి చేయవలసి వస్తుంది.
అన్నాడు శ్రీకేతుడు. కానీ పరాధీనత కన్నా స్వతంత్రంగా బతకటం గౌరవప్రదం కాదా? తమరు బాగా ఆలోచించండి అన్నారు రాజుగారి అంతరంగికులు. పరాధీనత నా ఒక్కడిదే కదా! దానికోసం అనేక వేల ప్రాణులను యుద్ధంలో బలి పెట్టటం నాకిష్టం లేదు. మనది స్వతంత్ర రాజ్యం అయితే మన ప్రజలు ఇప్పటికన్నా సుఖంగా బతుకుతారని లేదు. పైపెచ్చు నేను చెప్పినట్టు వాళ్ళు ఎడతగని యుద్ధాలకు గురి కావచ్చు అన్నాడు రాజు. అతని శాంతి ప్రియత్వాన్ని అతని ఆంతరంగికులు హృదయపూర్వకంగా మెచ్చుకున్నారు. ఇలా ఉండగా విదర్భ దేశానికి కనీ విని ఎరుగని కరువు సంప్రాప్తమయ్యింది. అక్కడి ప్రజలలో అరాచకం ప్రబలుతున్నదని, వారు ఆకలి బాధకు తాళలేక సరిహద్దుల మీద ఉన్న రాజ్యాల మీద దాడులు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. శ్రీకేతుడు అకస్మాత్తుగా తన మంత్రులను, సేనాధిపతులను, హితులను పిలిచి 2 రోజుల లోపల సైన్యాలను ఆయుత్తం చెయ్యండి. మనం పెద్ద ఎత్తున విదర్భపైకి దండెత్తిపోతున్నాం అన్నాడు. మొదట ఎవరూ రాజు మాట నమ్మలేకపోయారు. అంత శాంతి కాముకుడికి యుద్ధకాంక్ష, విజయకాంక్ష ఎలా కలిగాయో! శత్రువు క్లిష్ట పరిస్థితిలో ఉండగా దాడి చెయ్యాలన్న దుర్బుద్ధి శ్రీకేతుడులాటి సజ్జనుడికి ఎందుకు కలిగిందో వారికి అర్థం కాలేదు. వారి అనుమానాలకు చిరాకు పడుతూ శ్రీకేతుడు, ఒక్క క్షణం ఆలస్యం కావటానికి వీలు లేదు. సైన్యాలను సిద్ధం చెయ్యండి అన్నాడు. రెండో రోజునే విక్రమపురి సేనలు విదర్భ మీద విరుచుకుపడ్డాయి. విదర్భరాజు గాని అతని సేనలు కాని యుద్ధానికి తట్టుకునే స్థితిలో లేకపోవటం చేత శ్రీకేతుడికి విజయం అవలీలగా లభించింది. అతను విదర్భకు రాజుగా పట్టాభిషిక్తుడు అవుతూనే ఒక విషయం తెలుసుకున్నాడు. ఓడిపోయిన విదర్భరాజు కరువు పరిస్థితులలో ప్రజలకు ఉపయోగపడేటట్టు రాజగాదెలలో ధాన్యం నిల్వలు కానీ, జలాశయాలలో తగినంత నీటి నిల్వలు కానీ ఉండేలాగు శ్రద్ధ చూపలేదు. శ్రీకేతుడు ఈ లోపాలను సరిచేసి విదర్భను పాలించిన రాజులలో గొప్పవాడుగా ప్రసిద్ధికెక్కాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రీకేతుడు శాంతి ప్రియత్వము, యుద్ధ విముఖత వట్టి బూటకమేనా? విదర్భ అసహాయక స్థితిలో ఉండగా అతను దానిపై యుద్ధం ప్రకటించిన తీరు చూస్తే అతను లోగడ అలాంటి ప్రయత్నం చెయ్యకపోవటానికి కారణం అపజయం పొందుతానన్న భయమే అని తోస్తుంది. అలాంటి పిరికివాణ్ణి పరాక్రమవంతుడు అనటానికి వీలున్నదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శ్రీకేతుడు శాంతి కాముకుడు, యుద్ధ విముఖుడు కాడు అనటానికి వీల్లేదు. ప్రజాక్షేమం కోసం అతను తన స్వాతంత్ర్యాన్ని కూడా లక్ష్య పెట్టలేదు. కానీ అతను శాంతి కోసం దేశక్షేమాన్ని, ప్రజాక్షేమాన్ని త్యాగం చేసే ఛాందసుడు కాడు. విదర్భ కాటకానికి గురి అయ్యి అక్కడి ప్రజలలో అరాచకం చెలరేగితే విక్రమపురికి వారి వల్ల ఎంత ప్రమాదమైనా ఉన్నది. వాళ్ళు మిడతల దండులాగా విక్రమపురి పైన వచ్చి పడితే విక్రమపురి ప్రజలకు యుద్ధాన్ని మించిన నష్టం తప్పక జరుగుతుంది. విదర్భరాజు తన ప్రజలను అదుపులో పెట్టలేకపోయాడు అని వార్తల ద్వారా స్పష్టమయ్యింది. అందుకే శ్రీకేతుడు యుద్ధ నిర్ణయం చెయ్యటమే కాక అందుకోసం అంతగా తొందరపడ్డాడు కూడా. ఆ యుద్ధం అతని శాంతి కాముకత్వానికే చిహ్నం అనవచ్చు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.